గ్రామీణ ప్రాంతాల్లో తమ పార్టీ బలం పెరుగుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాష్ట్రంలో 900 సర్పంచ్లు, 1200 ఉప సర్పంచ్లు, 10,000 వార్డులను గెలిచామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో, అవినీతి, అరాచకంతో గెలిచిందని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లను సన్మానించారు రామచంద్రరావు. పార్టీ ఫిరాయింపులు మొదట ప్రోత్సహించింది బీఆర్ఎస్ఏ అన్నారు. ప్రభుత్వ ఒత్తిడితో స్పీకర్ రాజ్యాంగ వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని విమర్శించారు. వారి యొక్క ఆలోచన విధానం అర్థం కాదు. మనకు ఒక కోర్టులో ఏదో నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు యాంటిసిపేటరీ బెయిల్లో ఉన్నారు. బెయిల్లో ఉన్నటువంటి ఒక సందర్భంగా ఏదో ఒక పిటిషన్ వేస్తే ఒక ఇంట్రీమ్ ఆర్డర్ పైన పట్టుకొని మీరు తప్పుడు కేసు పెట్టారని చెప్పేసి ఆరోపిస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాను, మీరు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మీద కేసులు ఉన్నాయి. వారు ఈరోజు వారి బెయిల్లో ఉన్నారు. బెయిల్తో పాటు వారి మీద ఇంకా కేసు ఉన్నది, వారి మీద అభియోగం ఉన్నది. వాళ్ళని డిశ్చార్జ్ చేయలే, కోర్టు ఎక్విటీ చేయలే. మరి ఏం సంతోషంతోనో మీరు ఇవి చేస్తున్నారో అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీ కేసు పెట్టలే. ఇది దర్యాప్తు సంస్థలు, దర్యాప్తు చేసిన ఈడీ అటువంటి కేసు అవన్నీ సంస్థలు పెడతాయి. బీజేపీ పార్టీ మీద మీ బురద వెళ్ళే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మా పార్టీ కార్యాలయం ముందు ఈరోజు మీరు ఏదైతే నిరసన తెలపాలని ప్రయత్నం చేస్తున్నారో ఇది ప్రజాస్వామ్యకు వ్యతిరేకం. మీరు ఏదైనా చేసుకుంటే మీ కార్యాలయం చేసుకోండి. మా కార్యాలయంలో మీరు నిరసన చేస్తే, కార్యక్రమాలు చేస్తే, ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే, శాంతి భద్రత భంగం వస్తే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే దానికి బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. వారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఏది కూడా ప్రజాస్వామ్య పద్ధతి లేదని చెప్పేసి